ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త రేషన్ కార్డు ఉన్న వారందరికీ భారీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వారికి దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పథకాన్ని అమలు చేస్తుంది. రేషన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వాలు సరుకులు పంపిణీ చేస్తున్నాయన్నమాట. అయితే రేషన్ కార్డులో అనేక అక్రమాలకు చోటు చేసుకుంటున్నాయి. బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్ మార్కెట్లో తరలిపోవడం వంటివి. అదేవిధంగా నకిలీ రేషన్ కార్డుల సమస్యలు ఉన్న క్రమంలో దీనిని నివారించేందుకు ఒక కేంద్రం ఆలోచన కూడా చేస్తుంది. ఇప్పటికే డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా కేంద్రం లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు నగదును నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందన్నమాట. దీంతో అక్రమార్కులను అడ్డుకునేందుకు ఇదే విధానాన్ని రేషన్ కార్డు డీలర్లు అంటే రేషన్ కార్డులకు సంబంధించి అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది. రేషన్ కార్డు క్యాష్ ట్రాన్సాక్షన్ ఫర్ అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ రేషన్ కార్డ్ అనేది క్యాష్ ట్రాన్స్ఫర్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే ప్రభుత్వ పథకాలను డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు అనేది వేయనున్నట్లు కూడా రేషన్ కార్డు దారులకు సరుకులను నగదు అంటే బదులుగా నగదును ఖాతాలో జమ చేస్తుంది అన్నమాట. దీని ద్వారా లబ్ధిదారులకు డైరెక్ట్గా ప్రయోజనం కలుగుతుంది. ఆ డబ్బులతో తమకు అవసరమైనటువంటి సరుకులను కొనుగోలు చేసుకోవచ్చు. దీనివల్ల రేషన్ సరఫరాల్లో జరుగుతున్న అక్రమార్కులు ఏదైతున్నాయో బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేయవచ్చు. దీంతో త్వరలో ఈ సంస్కరణల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం, గోధుమ, జొన్న, రాగులు, చక్కెర వంటివి మాత్రమే అందిస్తున్నారు. ఇదే నేరుగా డబ్బులు బదిలీ చేయడం వల్ల ప్రజలు తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసేటువంటి శక్తి అదేవిధంగా ఉంటుందని చెప్పేసి పలు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టు ఉంది. ఇప్పటికే ప్రస్తుతం అదేవిధంగా చండీగఢ్, పుదుచ్చేరి, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో పాటు దాద్రా నగర్ హవేలీ ఈ నగదు ట్రాన్స్ఫర్ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారనమాట. ఇక ముఖ్యంగా అక్కడ నుంచి మంచి ఫలితాలు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా అమలు చేసే యోచనలో కేంద్రం ఉంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల అభిప్రాయాలు, మార్కెట్ ధరల ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఇక ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి విధానం ప్రవేశపెట్టేందుకు కూడా వినిపించాయన్నమాట. కానీ ప్రభుత్వం తర్వాత వెనక్కి తగ్గింది. కానీ రానున్న రోజుల్లో విధానాన్ని మనం చూడవచ్చు. ఇక ఇదే జరిగితే రేషన్ కార్డు ఉన్న వారందరికీ అకౌంట్లో నెల ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది రానున్నాయి. ఈ విధానం వల్ల లబ్ధిదారులకు రేషన్ షాపుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇక మధ్యవర్తుల సమస్యలు తగ్గుతాయి. స్థానిక మార్కెట్లో ధరలను అంచనా వేసి తక్కువ ధరకే సరుకులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట.